ఆ మాట విన్నప్పటి నుండి మానసకి మనసంతా చేదుగా అయిపోయింది. ఇండియా నుండి ప్రసాద్ బాబాయ్ ఫోన్ చేసి చెప్పిన విషయాలే బుర్ర నిండా తిరుగుతున్నాయి. అసలు అదంతా నిజమేనా? ఎందుకిలా చేసింది అమ్మ? అసలంతా అవసరం ఏమొచ్చింది? ఎన్నాళ్ళ నుంచి చేస్తుంది? డబ్బు ఇబ్బందా? నాన్నగారు పోయినా ఫ్యామిలీ పెన్షన్ వస్తూనే ఉందే, సరిపోవట్లేదా? ఏమో, తమ మధ్య డబ్బు ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. తనకి తమ్ముడికి నాన్నగారు ఉద్యోగం చేస్తుండగానే పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాడు సింగపూర్లో సెటిల్ అయ్యాడు, తను అమెరికాలో. 2 ఏళ్లకు ఒకసారి సెలవుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటారు. ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించలేదు. పైగా వెళ్ళినప్పుడల్లా తనకి పిల్లలకి ఏదో ఒకటి కొనివ్వడం, బట్టలు పెట్టడం అంతా మామూలే. చిన్నప్పటి నుండి తమకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. కనీసం తనకు తెలిసినంత వరకైతే లేవు. మరి ఏమిటిది? ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా గజిబిజిగా ఉంది. మనోజ్కి తెలుసా? తెలిసి వాడు ఏమీ చేయకుండా ఊరుకున్నాడా? అసలు వాడు అమ్మకి డబ్బు ఏమైనా పంపుతున్నాడా? డబ్బు ఇబ్బంది వల్లేనా? చా, ఇది తెలిస్తే అందరూ ఏమనుకుంటారు? తమని తిట్టిపోసుకోరా? అమ్మతో వారానికి 3 సార్లు ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది తను. అమ్మ ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. బాధపడినట్టు కూడా అనిపించలేదు. మరి లేక తనే తెలుసుకోలేదా? తన గోలలో తాను ఉండి పట్టించుకోలేదా? మానసకి బాధ, అవమానం మనసంతా నిండి మెలిపెడుతున్నాయి. వెంటనే ఫోన్ చేసి అడుగుదామంటే ఏమి వినాలో అని భయంగా ఉంది. తమ్ముడికి చేసి మాట్లాడదామంటే వాడికి అసలు విషయం ఎంతవరకు తెలుసో తెలీదో. మర్నాడు అమ్మే ఫోన్ చేసింది మానసకి. చాలా ఉత్సాహంగా మాట్లాడింది. పిల్లల గురించి అడిగింది. అమ్మ అడిగిన వాటికి జవాబులు చెప్తూ ఉంది మానస. అడగాలి అనుకున్న విషయం ఆమె గొంతు దాటి బయటికి రావటం లేదు. ఆఖరికి అమ్మ, ఇక ఉండనా మరి అంటుంటే మెల్లగా అమ్మా అంది మానస. ఒక్క క్షణం అవతలి వైపు నిశ్శబ్దం. తర్వాత చెప్పమ్మా అంది. మొన్న బాబాయ్ ఫోన్ చేశాడు, మెల్లగా మొదలుపెట్టింది మానస. అమ్మ ఊహించిందే అనుకుంటూ నిట్టూర్పుగా ఏమన్నాడు అడిగింది. మేమంతా చచ్చిపోయామనుకున్నావా అమ్మ? ఏం మాతో ఒక్క మాట కూడా అనలేదు? మనోజ్ ఏమీ పంపకపోతే నాకైనా చెప్పకపోయావా? ఎంతో సౌమ్యంగా మెల్లగా అడుగుదామని ప్లాన్ చేసుకున్నది కాస్త కోపం, ఏడుపు కలగలిపి గొంతులో ఒక్కసారిగా అడిగేసింది మానస. ఏంటమ్మా నువ్వు అంటున్నది? పంపడం ఏమిటి? తల్లి భవానీ గొంతులో అయోమయం. అదేనమ్మా, నీకు డబ్బు ఇబ్బంది ఉంటే మాకు చెప్పొచ్చు కదా. అయినా నీ కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఏం ఆ మాత్రం పంపలేడా? లేక అక్కడ వాడు కొన్న ఆస్తులకి ఈఎంఐ కట్టడానికి సరిపోతుందా వాడి జీతం? గుక్క తిప్పుకోకుండా అక్కసు అంతా వెళ్ళగక్కింది మానస. మను, నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు డబ్బు ఇబ్బందని ఎవరు చెప్పారు? నెల నెలా వచ్చే మీ నాన్నగారి పెన్షన్ నాకు బాగానే సరిపోతుంది. నా ఒక్కదానికి ఖర్చు ఎంతని? నాకు నువ్వు పంపక్కర్లేదు, నీ తమ్ముడు అంతకన్నా పంపక్కర్లేదు. భవానీ స్వరం కాస్త తీవ్రంగానే వినపడింది. ఆ స్వరానికి మానస కాస్త తగ్గి, మరి బాబాయ్ అలా చెప్తాడేంటి అని అడిగింది. ఏమని చెప్పాడు? అదే నువ్వు నలుగురి ఇళ్లల్లో వంటలు చేస్తున్నావని ఆ మాటలు అంటుంటేనే ఎలాగో అనిపిస్తుండగా ఎలాగోలా అనేసింది. భవానీ ఏ భావమూ లేకుండా అలా అన్నాడా అంది. అబ్బా ప్లీజ్ చంపకమ్మా, అసలు విషయం ఏమిటో చెప్పు. నాకు విన్నప్పటి నుండి మనసులో లేదు. ఎంత బాధగా ఉందో తెలుసా? నిజమేనా అంది ఆతృతగా అడిగింది మానస. నిజమే, స్థిరంగా అంది భవానీ. వంట వరకు నిజమే. కాకపోతే నలుగురి ఇళ్ళకి నేను వెళ్ళి చేయట్లేదు. నా ఇంట్లో నేను చేసింది నలుగురు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. అంటే ఇంట్లో మెస్ లాంటిదేమైనా పెట్టావా? మానసకి అయోమయం అంతకింతకీ పెరిగిపోతుంది. మను, నన్ను అసలు చెప్పనిస్తావా? కాసేపు నువ్వు ఆందోళన పడకుండా, అడ్డు ప్రశ్నలు వేయకుండా వింటాను అంటే వివరంగా చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టింది భవానీ. కొన్నాళ్ల క్రితం పక్క ఫ్లాట్ ప్రీతి లిఫ్ట్ తెరుచుకొని వాళ్ళ ఇంటి వైపు వెళుతూ హలో ఆంటీ అని పలకరింపుగా నవ్వింది. అప్పుడే సాయంత్రం వంట ముగించి టీవీ ముందు కూర్చున్నాను నేను. హలో, బాగున్నావా ప్రీతి అంటూ పలకరించాను. నీరసంగా నవ్వుతూ, లేదా ఆంటీ 2 రోజుల నుండి మోషన్స్, వామిటింగ్స్, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను అంది. అరే అవునా, ఏమైంది? బయట ఫుడ్ ఏమైనా తిన్నారా? పడలేదా అని అడిగాను. మేము వారంలో 5 రోజులు బయట ఫుడ్డే కదా ఆంటీ. లంచ్ రోజు మా ఆఫీస్ క్యాంటీన్లోనే.
రాత్రి కూడా లేట్ అయితే బయట నుంచి ఆర్డర్ చేస్తాం. అసలు 4 రోజుల నుండి ఏం చూసినా కడుపులో తిప్పుతుంది చెప్పుకొచ్చింది ప్రీతి. ప్రీతి వాళ్ళ ఆయన ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలే. రోజుకి కనీసం 14 గంటలు పని, హడావిడి జీవితాలు. అయ్యో, నేను ఇందాకే కాస్త కరివేపాకు కారం పొడి చేశాను, నోటికి రుచిగా ఉంటుంది, కాస్త ఇవ్వనా అని అన్నాను. ఇవ్వండి ఆంటీ ఆశగా అంటూ నాతో పాటే లోపలికి వచ్చింది ప్రీతి. ఒక చిన్న స్టీల్ బాక్స్లో వేసి ఇచ్చాను. థ్యాంక్స్ ఆంటీ అంటూ, అబ్బా ఎంత నీట్గా ఉందా ఆంటీ ఇల్లు, వంటిల్లు అయితే మరి అంది. పాడు చేయడానికి ఎవరున్నారని, నేనొక్కదాన్నే కదా అన్నాను. అయినా కూడా మా ఇల్లు చూడాలి, వార్ జోన్ లాగా ఉంటుంది అంది ప్రీతి. మీరిద్దరూ బయటికి వెళ్తారు, పైగా మీ ఇంట్లో చిన్న పాప కూడా కదా, మీకు టైం ఎక్కడ దొరుకుతుంది సర్ది చెప్తున్నట్టు అన్నాను. నిజమే ఆంటీ అని నిట్టూరుస్తూ వస్తా ఆంటీ అని మళ్ళీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది ప్రీతి. తను వెళ్ళిపోయాక సీరియల్ చూస్తున్న ప్రీతి మాటలపైనే ఉంది తన ధ్యాసంతా. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కానీ ఇప్పటి విద్యలు, ఉద్యోగాలు డబ్బులు తెచ్చిపెట్టినా కూటికి టైం లేకుండా చేస్తున్నాయి. వచ్చిన జీతాలతో కార్లు, ఫ్లాట్లు, ఖరీదైన వస్తువులు కొంటున్నారు కానీ ఆ కొన్న వాటిని అనుభవించే తీరిక లేదు. కడుపుకింత కమ్మగా తినే సమయమూ లేదు. ఏమిటో అనుకున్నాను. మర్నాడు పగలంతా ప్రీతి కనబడలేదు. వాళ్ళ ఫ్లాట్ తలుపు తీసినట్టు కూడా అనిపించలేదు. సాయంత్రం అనుకుంటా మళ్ళీ వచ్చింది, ముందు రోజు నేనిచ్చిన స్టీల్ డబ్బా పట్టుకొని. ఎలా ఉంది ప్రీతి, తగ్గిందా అని పలకరించాను. పర్లేదా ఆంటీ, ఇవాళ కొంచెం బెటర్, ఒక్కరోజుకే పీక్కుపోయిన ముఖంతో అంది. టీపాయ్ మీద స్టీల్ బాక్స్ పెట్టి సోఫాలో కూర్చుంటూ, ఆంటీ కారప్పొడి ఎంత బాగుందో, 2 పూటలు దాంతోనే తిన్నాను. మా వాళ్ళిద్దరూ నాతో పోటీకొచ్చి మొత్తం లాగించేశారు. మా చిన్నది కూడా అదే తింది. రాజు అయితే ఆంటీని అడిగి రెసిపీ రాసుకో అని చెప్పాడు. గలగలా చెప్పుకొచ్చింది. అయ్యో, నేను కొంచెమే చేశాను, మళ్ళీ చేసిస్తాలే నవ్వుతూ అన్నాను. కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటల్లో నాకు అర్థమైంది, ఇంటర్ నుండి ప్రీతి చదువంతా హాస్టల్లోనే సాగింది. క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం, హాస్టల్ నుండి పీజీ అకామిడేషన్లోకి, అక్కడ మెస్ భోజనమే. ఇప్పుడు ఈ సంసారం, ఇంటి పని, వంట పని, పాప పనితో సతమతమైపోతుంది. పైగా వంట అసలు అలవాటు లేదట. మీరు ఎలా చేస్తారా ఆంటీ ఇంత బాగా, నాకు కూడా నేర్పించండి అంటూ ప్రీతి ఒకటే అనడం. నవ్వొచ్చింది. నాకు పొద్దున లేస్తే వంట చేయడంతోనే గడిచిన జీవితం నాది. 12-13 ఏళ్ల నుండి అమ్మకి వంటలో సహాయపడేదాన్ని. పెద్ద కూతుర్ని కదా. ఇక పెళ్ళయ్యాక అత్తారింట్లోనూ పెద్ద సంసారమే. అత్తగారు, మామగారు, మరదళ్ళు, ఆడపడుచు. ఈయన పెద్ద అవడంతో అందరి పెళ్ళిళ్ళు మా తర్వాతే అయ్యాయి. పెద్ద కోడలుగా బాధ్యతలు బాగానే ఉండేవి. పైగా అందరూ భోజన ప్రియులు. అంతమంది ఇష్టాయిష్టాలు గమనిస్తూ ఎక్కువ రకాలే వండాల్సి వచ్చేది. అలా అవసరం కొద్దీ వంట బాగా అలవాటైపోయింది. తిన్న వాళ్ళందరూ కూడా నా వంట అద్భుతంగా ఉందని మెచ్చుకునేవారు. నేను కూడా వంట ఆసక్తిగా చేసేదాన్ని. మరుదులు, ఆడపడుచుల పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయేలోపు మాకు పిల్లలు పుట్టడం, మళ్ళీ కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు అంతే. ఇక పిల్లలు పెద్దయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, ఏనాడు వంటింటికి నాకు రెస్ట్ ఉండేది కాదు. అలాంటిది పిల్లలు ఫారెన్లో సెటిల్ అవ్వడం, 7.5 క్రితం ఈయన పోవడంతో ఇన్నాళ్ళకి ఇలా ఒంటరిగా ఒక్కదానికి వండుకోవాల్సి వస్తుంది. నిట్టూర్పుతో ఆలోచనలు కట్టిపెట్టి లేచాను. మర్నాడు కాస్త నిమ్మకాయ ఊరగాయ తీసి చక్కగా పోపు వేసి మంచి మిరియాల చారు పెట్టి 2 తీసుకెళ్లి ప్రీతికి ఇచ్చాను. తెగ ఆనందపడిపోయారు వాళ్ళు. ఒక్కదానికి వండుకోవడానికి ఆసక్తి లేక ఏదో ఇంత వండేసుకొని తింటున్న నాకు వాళ్ళకి అలా వండి ఇవ్వడం, వాళ్ళు దాన్ని పరమానందంగా తినడం ఎంతో తృప్తిని ఇచ్చింది. నేను ఆ రోజు తృప్తిగా తిన్నాను. అలా వారంలో 1-2 సార్లు వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వడం అలవాటు అయ్యింది. వాళ్ళ చిన్నది కూడా, అమ్మమ్మ ఇవాళ ఏం చేశావు, చారు పెట్టవా అంటూ మనింట్లోనే తిరగడం మొదలుపెట్టింది. ఇంతలో ప్రీతి ఒకరోజు ఒక శుభవార్త తెచ్చింది. తను మళ్ళీ తల్లి కాబోతుందంట. నేను సంతోషపడి ఏం తినాలన్న కోరిక కలిగినా మొహమాట పడకుండా నాకు చెప్పమన్నాను. ప్రీతి వాళ్ళ అమ్మ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది, ప్రీతి చెల్లెలు మొదటి కాన్పు కోసమని. తను చేమార్చిన కళ్ళతో అలాగే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అంది. కానీ అనుకోకుండా తనకి తర్వాత నెలలో వచ్చిన కొన్ని కాంప్లికేషన్స్తో 1-2 నెలలు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయ్యింది.
వంటరాని ఆ అబ్బాయి తిప్పలు పడుతూ వండడం, కుదరని రోజు బయట తేవడం, అది ఆ అమ్మాయికి సహించక తినకపోవటం, ఇలా వాళ్ళు తిప్పలు చూసి నా వంటతో పాటు మీకు కూడా చేసి పెడతా కొన్ని రోజులు, మీరు అవస్థ పడకండి అని అన్నాను. ఓహో బాగుందమ్మా, వాళ్ళకి ఫ్రీగా చాకరీ చేసి పెడుతున్నావన్నమాట. మధ్యలో ఆపి మానస ఉక్రోషంగా అంది. ఆగు, మొత్తం విను అంటూ చెప్పబోయిన భవానీతో, బబ్లూని స్కూల్ నుంచి తీసుకువచ్చే టైం అయిందమ్మా, తర్వాత మాట్లాడదాం అని ఫోన్ పెట్టేసింది మానస. ఫోన్ పెట్టేసిన భవానీ మనసులో అవే ఆలోచనలు కొనసాగుతున్నాయి. నిజానికి ప్రీతి వాళ్ళు చాలా మొహమాట పడిపోయారు. వద్దాంటి, పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం అన్నారు. తనే పెద్దదాన్నే, నాకు ఒక్కదానికే పని లేక బోరు కొడుతుంది అంటూ మొత్తానికి ఒప్పించింది. కానీ సరుకులు, కూరగాయలు అన్నీ మేమే తెచ్చి పెడతాం, ప్లీజ్ కాదనకూడదు అన్నారు. తను కూడా కొంత తర్జనా భర్జనా తర్వాత సరేనన్నది. అలా మొదలుపెట్టిన తన సాయం తమ మధ్య ఒక అనుబంధంగా అయిపోయింది. కాస్త కుదుటపడ్డ ప్రీతి రోజూ వచ్చి కూర్చుని కబుర్లు చెబుతూ మర్నాటికి కావలసిన కూరగాయలు తరిగి పెట్టేది. ఈరా అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకునేది. తన ఒంటరితనము వదిలిపోయి ఉత్సాహంగా అనిపించసాగింది. రోజుకొక కొత్త రకం చేస్తూ ఈరాని ఆశ్చర్యపరుస్తూ ఉండేది. ఆంటీ, మీరు మమ్మల్ని బాగా స్పాయిల్ చేసేశారు, ఇక మిమ్మల్ని వదలం అనేవాడు రాజు. ఇది చూసిన కింద ఫ్లోర్ శ్రేయ, ఆంటీ నాకు వంట నేర్పించండి ప్లీజ్ ఆంటీ, మీ దగ్గర అసిస్టెంట్గా ఉంటా అంటూ తమతో కలిసింది. వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురే, శ్రేయ, ప్రీతి ఇద్దరూ చేరి ఒక వారం పాటు రకరకాలుగా నచ్చచెప్పి నేను చేస్తున్న సహాయానికి ప్రతిఫలం ఉండాల్సిందే అంటూ బలవంతాన తన అకౌంట్లో నెలకింత అని వాళ్ళే డబ్బులు వేయటం మొదలుపెట్టారు. తను ససేమేరా వద్దంది. చా, నేను కేవలం ఒక మనిషిగా సాయం చేస్తున్నాను, దానికి వెల కట్టొద్దు అనేది. ఆంటీ, మీ టాలెంట్ మీకు తెలీదు, దానికి మేము అసలు వెలకట్టలేం, ఇది మా గురిదక్షిణ అనుకోండి అనేవాళ్ళు వాళ్ళిద్దరు. మేము ఆఫీస్లో వర్క్ చేస్తే శాలరీ వస్తుంది, ఇంటి పనికి మాత్రం వాల్యూ ఎందుకు లేదు? ఉండాలాంటి, మీ శ్రమని ఎవరూ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అంది ప్రీతి. నాకు వాళ్ళ మాటలు కొత్తగా అనిపించినా ఆలోచనలో పడేశాయి. రోజూ సాయంత్రం ఇద్దరూ వచ్చి పాపం కబుర్లు చెబుతూ మర్నాడు వంటకి నాకు కావలసిన కూరలు తరిగి, టిఫిన్కు పిండి ఏదైనా రుబ్బాల్సి ఉంటే రుబ్బి అన్నీ రెడీగా పెట్టి వెళ్ళేవాళ్ళు. ప్రీతిని వద్దని శ్రేయనే ఎక్కువగా చేసేది. శ్రేయ కూతురు పింకి వాళ్ళ ఇంట్లో ఉన్న బ్లాక్ బోర్డ్ ఒకటి తెచ్చి గోడకి తగిలించింది. ఈరా తను కలిసి దాని మీద టుడేస్ మెనూ అని రాసి దాని కింద ఆ రోజు వంటకాలన్నీ రాసి పెట్టేవాళ్ళు. పక్కనే ఆ కూరగాయ బొమ్మలు గీసేవాళ్ళు. ఇద్దరూ చిన్నవాళ్లే. ఒక్కొక్క వంటకి వాళ్ళు ఇంగ్లీష్లో రాసే స్పెల్లింగ్స్ చూసి మేము తెగ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు 4 నెలలుగా డబ్బులు అకౌంట్లో వేస్తున్నా ఎందుకో తీయబుద్ధి కాలేదు. అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుంటే ఎంత విచిత్రంగా, ఉద్వేగంగా అనిపించిందో. నా జీవితంలో మొట్టమొదటి సంపాదన, 60 ఏళ్ల వయసులో, అచ్చంగా నాదే అన్న డబ్బు. ఎందుకో తెలీదు, కొంత గిల్టీగా కూడా అనిపించింది. పిల్లలకు ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు, కానీ ఇవాళ మనుతో ఇవన్నీ పంచుకున్నాక మనసు తేలిగ్గా ఉంది. ఆలోచనల నుండి తేరుకున్న భవానీ ఫోన్లో చెప్పలేకపోయిన ఈ విషయాలన్నీ వివరంగా రాసి ఈమెయిల్ పెట్టింది మానసకి. మెయిల్ చదివిన మానస మర్నాడు తల్లికి ఫోన్ చేసింది. ఇదంతా మాతో ఒక్క మాట కూడా ఎందుకు అనలేదమ్మా నువ్వు? మానస మెల్లగా అడిగింది. ఈసారి ఆమె గొంతులో ఆక్షేపణ లేదు. భవానీ దీర్ఘంగా నిట్టూరించి, మీరు దేనికి ఎలా స్పందిస్తారో అర్థం కాలేదు. మాటల్లో చెబితే మీ బాబాయి అన్నట్టు చేసేది వంట పని. అయితే అసలు ఆ పనికైనా ఎందుకు అవమానపడాలి? సరైన రీతిలో అర్థం చేసుకుంటే అది ఒక ఉద్యోగమే. ఎక్కడో దూరాన ఉన్నా మీకు ఈ నేపథ్యం అంతా చెబితే తప్ప అర్థం కాదు. అప్పుడు కూడా నచ్చకపోవచ్చు. మీ నాన్న ఉన్నప్పుడు కూడా నేను ఏది చెప్పాలనుకున్నా 100 సార్లు రిహార్సల్ వేసుకొని చెప్పేదాన్ని. దేనికి కోపం వస్తుందో తెలిసేది కాదు. ఈ విషయం కూడా అందుకే మీకు చెప్పాలని ఎన్నోసార్లు నోటి వరకు వచ్చినా చెప్పలేదు, భవానీ మెల్లగా చెప్పింది. వింటున్న మానసకి కొత్త ఆలోచనలెన్నో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేశాయి. అసలు అమ్మ వైపు నుండి ఎప్పుడైనా ఆలోచించామా? అమ్మగా కాకుండా ఒక వ్యక్తిగా తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా? పైగా బయట హోటళ్లలో, టీవీ షోస్లో, యూట్యూబ్లో షెఫ్స్కి ఇచ్చే గౌరవం వీళ్ళకి ఎందుకు ఇవ్వము? వంటలక్క అని ఎందుకు చులకనం? మానస అంతరంగంలో ఎన్నో భావాలు, సందేహాలు.
మానస ఏమీ అనకపోయేసరికి అవతలి వైపు నుండి భవాని హలో హలో అంటుంది. తేరుకున్న మానస తడబడుతున్న గొంతుతో సారీ అమ్మా, నేను కూడా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అని మళ్ళీ కానీ అమ్మా, ఇంత ఎక్స్ట్రా పనితో నీ ఆరోగ్యం పాడైతే వాళ్ళు వచ్చి నీకు చేస్తారా? అప్పుడు ఎంత కష్టం. మానస ఇంకా సమాధాన పడలేకపోయింది. నాకు మొదట్లో ఆ భయం వేసింది. కానీ చిత్రంగా ఈ పని మొదలుపెట్టాక నాకు నీరసం వదిలిపోయి కొత్త ఓపిక వచ్చింది. ఇది వరకు పొద్దున్నే లేచి ఏం చేసేదొందులే అని బద్ధకంగా అనిపించినా నాకు ఇప్పుడు ఎప్పుడెప్పుడు లేద్దామా అని అనిపిస్తుంది. పైగా ఆ మధ్య ఒక 2 రోజులు నాకు కాస్త నలతగా ఉన్నప్పుడు శ్రేయ, ప్రీతి నా గురించి తీసుకున్న శ్రద్ధతో నాకు ఆ భయం కూడా పోయింది. వాళ్ళే కారులో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి, ఆంటీ మీకు మీ కిచెన్కి కంప్లీట్ రెస్ట్ అంటూ బాగయ్యేదాకా వాళ్ళే వండి తెచ్చిపెట్టి తోడుగా ఉన్నారు చెప్పింది భవాని. అవునా, నువ్వు మా దగ్గర చాలానే దాచావమ్మా నిష్ఠూరంగా అంది మానస. భవాని వెంటనే అయ్యో మను, మీ నుంచి దాచాలని కాదు తల్లి, అంత దూరంలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది కానీ కంగారు కానీ పెట్టకూడదని మాత్రమే నొచ్చుకుంటూ అంది. కానీ ఒకందుకు సంతోషంగా ఉందమ్మా. నేను తమ్ముడు ఇద్దరం దగ్గర లేము. డాడీ పోయాక నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావో అన్న దిగులు ఉండేది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెబుతుంటే హ్యాపీగా ఉందమ్మా. అసలు ఆ ప్రీతి, శ్రేయ ఎవరో నేను కూడా చూడాలి, మాట్లాడాలి అమ్మా. చెప్పాలంటే మా ప్లేస్ వాళ్ళు లాగేసుకున్నారు కదా, ఒకంత అసూయగా అంది మానస. భవాని నవ్వి అదేమీ లేదు, మీ స్థానం మీదే మను, నువ్వు మనోజ్ నాకు ప్రాణం అంటూ నాకు కూడా ఇవాళ ఒక పెద్ద భారం దిగిపోయింది. ఇన్నాళ్ళు దాచుకున్నది నీకు చెప్పేశాను, ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పింది. మానసకి తల్లిని కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది. ఇద్దరి మధ్య కొత్త అవగాహనతో దగ్గరతనం పెరిగినట్టు అనిపించింది. ఇప్పుడు మానసకి ప్రీతి, శ్రేయ ఇద్దరూ ఫేస్బుక్ ఫ్రెండ్స్. వాట్సాప్లో, ఫేస్బుక్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. ఒక 15 రోజుల తర్వాత అమ్మతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతుంది. మానస, తమ్ముడు, మరదలు కూడా ఉన్నారు కాల్లో. ఇటు అమ్మ పక్కన శ్రేయ, ప్రీతి, అందరి ముఖాల్లో ఒక సంతృప్తి, ఉత్సాహం. శ్రేయ, ప్రీతి ఇద్దరూ పోటీ పడి చెప్తున్నారు మానసకి, మనోజ్కి ముందు రోజు ఆదివారం వాళ్ళు చేసిన కార్యక్రమం గురించి. ఆంటీ నిజంగా అన్నపూర్ణ, మా అందరికీ నిజంగా ఇన్స్పిరేషన్. అంకుల్ బర్త్ యానివర్సరీ సందర్భంగా మా ఇళ్ళ దగ్గర బస్తీ వాళ్ళు మొత్తం 60 మందికి వండి పెట్టారు తెలుసా? ప్రీతి ఉత్సాహంగా చెప్తోంది. అది కూడా మొత్తం తన సొంత శాలరీ డబ్బుతో. శ్రేయ పక్క నుండి అందిస్తోంది. అమ్మ చిరునవ్వుతో వాళ్ళ మాటలు వింటూ, పాపం కిందటి ఏడాది ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకి చేతిలో పని లేదు, పైసలు లేవు, తినడానికి తిండి లేదు. అందుకే నాన్న పేరు చెప్పి వాళ్ళకి ఒక పూటైనా తిండి పెడదామని అనిపించింది చెప్తున్న అమ్మ ముఖంలో బోలెడంత సంతృప్తి. గ్రేట్ అమ్మ, రియల్లీ గ్రేట్ ఉద్వేగంగా అంటున్నాడు మనోజ్. మేము ఇలా మొదలు పెట్టేసరికి అపార్ట్మెంట్లో చాలామంది మేము కూడా హెల్ప్ చేస్తాము అన్నారు. సో ఈ కార్యక్రమం ఎవ్రీ మంత్ చేద్దాం అనుకుంటున్నాం ప్రీతి చెప్పింది. ఆంటీకి ఇక్కడ ఫ్యాన్స్, హెల్పర్స్ చాలా మంది తయారయ్యారు. ఆంటీ సూపర్వైజ్ చేస్తే చాలు, మేము వండేస్తాం అంటున్నారు. శ్రేయ నవ్వుతూ చెబుతోంది. అత్తయ్య, మీరొక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేయాలి, కోడలు కావ్య అంటుంది. నాకెందుకు కావ్య అవన్నీ, చిన్నగా నవ్వుతూ అని. అది కాదు కానీ పిల్లలు, ఒక మంచి పని మొదలు పెడితే అందరూ ఎలా కలిసి వస్తారో అర్థమయ్యింది. వాళ్ళ ఆకలి తీర్చడానికి చేతనైనంత చేద్దాం అనిపిస్తుంది చెమర్చిన కళ్ళతో అంది భవాని. వింటున్న మానస తల్లినే అబ్బురంగా చూస్తుంది. తమ కుటుంబానికే పరిమితం చేసిన అమ్మ ప్రతిభ, నైపుణ్యం ఈరోజు 10 మందికి ఉపయోగపడుతున్నాయి. తనకంటూ సంపాదన మొదలైందని అమ్మ సొంతానికి ఖర్చు పెట్టుకుందాం అనుకోలేదు. ఏ బంగారమో కొంటాను అనలేదు. తను తన సంసారం అనే బంధాన్ని దాటేసి విశాల ఆకాశం దిశగా రెక్కలు చాచి పరుగులు తీస్తుంది. పరిధి విస్తరించుకొని కొత్త గుర్తింపు పొందుతుంది. మానసకి అంతా కలలాగా ఉంది. అమ్మ ఆమెను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మనసులోనే ఆమెకు మరొక్కసారి వందనాలు తెలుపుకుంది. ఆ తర్వాత వారానికి వచ్చిన మదర్స్ డే సందర్భంగా అమ్మ ఫోటో ఫేస్బుక్లో పోస్ట్ చేసిన మానస, ఎర్నింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 అండ్ స్పెండింగ్ ఇట్ హౌ ప్రౌడ్ ఆఫ్ యూ మామ్ అని కామెంట్ పెట్టింది. ప్రీతి, శ్రేయ ఇద్దరూ లైకులు కొట్టారు. వాళ్ళతో పాటు అనేక వందల మంది.
అన్నట్టు బాబాయ్ లైక్ కొట్టలేదు కానీ పిన్ని లైక్ కొట్టింది. కొట్టడమే కాదు, మీ బాటలో నడవాలని ఉంది అక్కయ్య గారు అని కమెంట్ పెట్టింది.